అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, మాది పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు ఎంబీ భవన్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం గురించి, ఆ నిర్మాణం కావాల్సిన భూముల తీసుకుందామని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సో రైతులందరూ ఇక్కడ సమావేశానికి వచ్చారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఎవరు కూడా భూ సేకరణకి సహకరించవద్దనే కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ అవసరం లేదు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ 190 కిలోమీటర్ల ఓఆర్ఆర్ అవసరమని ఎవరు చెప్పారు? ఏ సంస్థ చెప్పింది? మీకు ఎలా రీసెర్చ్లో తేలింది? ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కట్టారండి. వెస్ట్ బైపాస్ పనిచేస్తుంది. అలాగే ఈస్ట్ బైపాస్ ఒకటి కొడితే సరిపోతుంది. అలా అది కాకుండా చంద్రబాబు నాయుడు హైదరాబాదు పిచ్చలో పడి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అంటున్నాడు. 190 కిలోమీటర్లు. హైదరాబాదులో 1999లో 60 లక్షల జనాభా ఉన్నప్పుడు అక్కడ 157 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అన్నారు. ఇప్పుడు మీకు అసలు మొత్తం 29 గ్రామాలలో 2 లక్షల జనాభా కూడా లేరు. అసలు వచ్చే 50 నుంచి 100 ఏళ్ళు కూడా ఇంత ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ 97 కిలోమీటర్లు అంటున్నారు. ఎన్ని రహదారులు కడతారు ఇది ప్రభుత్వం? మళ్ళీ అక్కడ ఏదో మచిలీపట్నం టు హైదరాబాదు గ్రీన్ఫీల్డ్ హైవే అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, అసలు మన కంచికిచర్ల ఇబ్రహీంపట్నం నేషనల్ హైవే 65కి అనుసంధానంగా ఒక బైపాస్ మళ్ళీ 15 కిలోమీటర్లు నిర్మిస్తా అంటున్నారు. అది కృష్ణా జిల్లాకి, కృష్ణానదికి బఫర్ జోన్ నష్టం. అంటే ఈ ప్రభుత్వానికి ఒక విజ్ఞత లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్లు కడతామంటారు. లేకపోతే అక్కడ చూశారు కదా, 2015లో 35,000 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ రెండో విడత భూ సమీకరణాన్ని ఇప్పుడు 18,000 అంటున్నారు. ఇక్కడేమో ఇప్పుడు ఇక్కడ ఓఆర్ఆర్ కోసం రైతులు 10,000 ఎకరాలు ఇవ్వాలి. రిజర్వ్ ఫారెస్ట్లోంచి వెళ్తుంది కొంత ప్రాంతం. రిజర్వ్ ఫారెస్ట్ ఈ ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు దారుణంగా దెబ్బతింటాయి. ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, వ్యవసాయం దెబ్బతింటుంది, ఇక్కడ ప్రజల జీవన విధానం దెబ్బతింటుంది. ఈ ఓఆర్ఆర్ ఏ రకంగానూ అవసరం లేదు. అంటే చాలామంది రైతులు ఏంటంటే, మీరు 70 మీటర్లు కట్టండి, 140 మీటర్లు వద్దు, మేము కొద్దిగా అయితే భూమి ఇస్తామని కొంతమంది అంటున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రభుత్వం పారదర్శకత లేదంటే అవసరం లేని కట్టేటప్పుడు పారదర్శకత ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వం దగ్గర పారదర్శకత లేదు. రాజధాని విషయంలో ఈ ప్రభుత్వం చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి ప్రజలారా, రెండో విడత భూ సమీకరణ 7 గ్రామాల్లో చేస్తున్నారు, దానిని వ్యతిరేకించండి. అలాగే ఓఆర్ఆర్ భూసేకరణ కూడా పూర్తిగా వ్యతిరేకించండి. అభివృద్ధి అనేది చాలా మంచి ప్రశ్న అడిగారు. రాష్ట్ర విభజన జరిగింది 2014లో. 2015లో ప్రజలు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ 34,000 ఎకరాలకి ఈరోజు 50-60,000 కోట్లు తీసుకొచ్చి రాజధాని నిర్మిస్తున్నారు. ఆ రాజధాని నిర్మించమండి, అది అభివృద్ధి కదా. రాజధాని నిర్మిస్తే అది అభివృద్ధి అవుతుంది. అలాగే ఇప్పుడు వెస్ట్ బైపాస్ కట్టారు, అది అభివృద్ధి కదా. అవి చేయమనండి. అంతేగాని ముందు రాజధాని అనేది ఒక ఫంక్షనింగ్ అయిన తర్వాత అప్పుడు మనము, ఇప్పుడు చూడండి, 14 తర్వాత విజయవాడలో 2 ఫ్లైఓవర్లు కట్టాలా, అవసరమైనవి కడుతున్నారు కదండి. కాబట్టి అభివృద్ధి అంటే అవసరమైంది అభివృద్ధి. అంతేగాని ప్రజల జీవితాలని నాశనం చేసి వాళ్ళ లైవ్లీహుడ్ అంటే వాళ్ళ ఫుడ్ వచ్చే విధానాలను ధ్వంసం చేసి వాళ్ళు ఈరోజు కూడా చెప్తున్నాను, మొన్న 34,000 ఎకరాలు 2015లో ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన వాళ్ళు అక్కడ వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటో చూశారు కదా. ఈరోజు వాళ్ళు 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి పని చేసుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు అక్కడ ఈరోజు బయటికి వెళ్ళి నగరాల్లో సెక్యూరిటీ గార్డుల్లా లేదా హోటల్లో స్వీపర్లా పనిచేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అంటే ఇది కాదండి. అభివృద్ధి అంటే ప్రజల్ని ఇంక్లూడ్ చేయాలి. అభివృద్ధి అంటే అది సామాన్య మానవుడు, కూలి పని చేసుకునే వాళ్ళు కూడా నష్టపోకుండా ఉండాలి. అదే అభివృద్ధి. ఈరోజు 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు 29 గ్రామాల వాళ్ళు చాలామంది దెబ్బతిన్నారు. అక్కడ రైతు కూలీలు దెబ్బతిన్నారు. వాళ్ళ గురించి ఎవరో మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, లేకపోతే స్పోర్ట్స్ సిటీ అని అన్నారు. ఇవన్నీ అర్థం లేని మాటలు. అసలు స్పోర్ట్స్ సిటీ ఎక్కడ కడతారండి? స్పోర్ట్స్ సిటీ ఏ ఫీజిబిలిటీ ఏముంది? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం ఈరోజు 2015లో 3 అధికార లేఅవుట్లు తీసుకున్నారు. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా 550 మందికి ఈ రోజుకి కూడా ప్రభుత్వం భూములు ఇవ్వలేదు. ల్యాండ్ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తా ఉంది. ఈ రోజుకి ఇవ్వలేకపోయింది. నువ్వు మళ్ళీ కొత్తగా ఎయిర్పోర్ట్ అంటుంటే అసలు సిగ్గుచేటు కదా ఇది. ప్రజలకి నువ్వు చేయాల్సిన పనులు మానేసి ఇప్పుడు ఎప్పుడైతే రెండో విడత భూములు తీసుకుంటూ మొదలు పెడతారో 18,000 ఎకరాలు, ఇక్కడ మొదటి దెబ్బతింటుంది. అభివృద్ధి అంటే ఏంటి? మనం మొదలుపెట్టి ఏదైతే ప్రణాళిక చేసామో అది మొదలు పెట్టాలి, అది చెయ్యాలండి. మరి చంద్రబాబు నాయుడు 2017లో కొత్త ఎయిర్పోర్ట్ అవసరం ఎప్పుడైనా మాట్లాడా? మరి అప్పుడు ఇక్కడ ఎందుకు 700 ఎకరాలు తీసుకున్నాడు ఆ గన్నవరంలో? మరి అప్పుడు లేనివన్నీ ఇప్పుడు కొత్త ఎందుకు వస్తున్నాయి నీకు?
అంటే నీకు ఇక్కడ కట్టడం ఇష్టం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మొదటి దశ అన్నారు చూసారా అమరావతి, అది కట్టడం ఇష్టం లేదు. నీ కొత్తగా భూములు తీసుకుని అవి మళ్ళీ తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, నీ పార్టీ నడుపుకోవడానికి డబ్బులు తప్ప, లేకపోతే నువ్వు నిజంగా అభివృద్ధి చేసేవాడు అయితే ఇన్ని మాటలు మాట్లాడవు. నువ్వు నిజంగా అభివృద్ధి చేసేవాడు అయితే ముందు నువ్వు కడతావు. ఇది కట్టి తర్వాత ఈ ఫలితాలు అక్కడ జనాభా ఇప్పుడు అది కడుతున్నారండి. వచ్చే 3 ఏళ్ళు అక్కడ ఒక 50,000 మందో 1,00,000 మందో రాజధానిలో ఉండేటట్టు చేయండి. అది చేయడం మానేసి మీరు ఇన్ని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. భూ సేకరణకు కానీ భూ సమీకరణకు కానీ ఎవరు భూములు ఇవ్వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.